అందరికీ నమస్కారం అండి. ఆలూ కుల్చా పంజాబీ దాబాల్లో ఎక్కువగా తినే ఈ ఆలూ కుల్చాని ఇంట్లోనే ఈజీగా నోట్లో వేసుకుంటే వెనలా కరిగిపోయే క్రిస్పీ టెక్స్చర్తో ఉండే ఆలూ కుల్చా తయారీ విధానానికి కావలసిన పదార్థాలు తయారీ విధానం చూద్దామండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు మైదా పిండి, 1 స్పూన్ పంచదార పొడి, 1 స్పూన్ ఉప్పు వేసి గోధుమ పిండి, మైదా పిండి, పంచదార, ఉప్పు బాగా కలిసేలాగా కలుపుకుందాం. ఇలా బాగా కలిసిన పిండిని మధ్యలో కొద్దిగా ఖాళీ ఉంచి దానిలో 4 స్పూన్లు పెరుగు వేసుకుందాం. ఆలూ కుల్చా పంజాబీ వంటకం అండి. మనం ఎక్కువగా పంజాబీ దాబాల్లో తినే ఈ వంటకాన్ని మనం ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇలా పెరుగు వేసుకున్న తర్వాత 1 స్పూన్ బేకింగ్ సోడా, 1.5 టీ స్పూన్లు బేకింగ్ పౌడరు వేసి ఒక టేబుల్ స్పూన్ నూనె కూడా వేసుకుందాం. ఇలా వేసుకున్న వాటన్నింటినీ ఒక్కసారి కలిపి 1-2 నిమిషాల పాటు వదిలేస్తే ఈ 3 కలిసి బాగా ఫెర్మెంట్ అవుతాయండి. ఇలా బాగా ఫెర్మెంట్ అయిన ఈ పెరుగు మిశ్రమాన్ని ఈ గోధుమ మైదా పిండిలో బాగా కలిసేలాగా కలుపుకుందాం. ఇలా బాగా కలిసిన తర్వాత దీనికి కొన్ని నీరు వేసుకుని ఒక గట్టి ముద్దలాగా కలుపుకుందాం. ఇలా బాగా కలిసిన దానిపైన కొద్దిగా నూనెతో గ్రీస్ చేసుకుని 10 నుంచి 15 నిమిషాల సేపు ఫెర్మెంట్ అవ్వటానికి పక్కన ఉంచుదామండి. క్లీన్ ఫిల్మ్తో ర్యాప్ చేసుకుని పక్కన ఉంచుకుందాం. ఆలూ కుల్చా పిండి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టఫింగ్కి ఒక 3 బంగాళదుంపల్ని ఉడకపెట్టి చల్లారిన తర్వాత పొట్టు తీసిన వాటిని ఒక గ్రేటర్తో తురుముకుందాం. ఆలూ కుల్చా, ఆలూ పరోటాలు 2 వేర్వేరుగా ఉంటాయండి. వినడానికి ఒక్కలానే ఉన్న కుల్చాని ఫెర్మెంట్ అయిన పిండితోను, ఆలూ పరాటాలని అప్పటికప్పుడు కలుపుకున్న పిండితోని తయారు చేసుకుంటాం. రుచిలోని షేప్లోని కూడా వేర్వేరుగా ఉంటాయండి. మొత్తం 3 బంగాళదుంపలను తురుముకున్న తర్వాత ఒక మీడియం సైజు సన్నగా తరిగిన ఉల్లిపాయ, ఒక 3 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగిన ముక్కలు, 1 ఇంచు అల్లం ముక్కలు, ఒక గుప్పెడంత కొత్తిమీరని సన్నగా తరిగిన దాన్ని ఈ తురిమిన బంగాళదుంప ముద్దలో వేసుకుని 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ పుల్లగా ఉండడానికి ఆమ్చూరు, 1 స్పూన్ కారం, రుచికి సరిపడినంత ఉప్పు వేసి వీటన్నింటినీ బాగా కలిపి ఒక గట్టి స్టఫింగ్ చేసుకుందాం. ఇప్పుడు 15 నిమిషాల తర్వాత మనం పిండి మీద ర్యాప్ని తొలగించి చూస్తే చక్కగా ఫెర్మెంట్ అయిన ఈ పిండిని మరొక 5 నిమిషాల పాటు బాగా కలుపుకుందాం. కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు నేను చేసే వంటలు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి ఎక్కువ మందికి షేర్ చేయటం మర్చిపోకండి. ఇప్పుడు దీన్ని చపాతీ మ్యాట్ మీద వేసుకుని కావలసిన సైజులో ఉండలు కట్ చేసుకుని వీటిని ఒక మిక్సింగ్ బౌల్లో పెట్టుకొని తడిపిన టవల్ని వాటి మీద కప్పి ఉంచుకుందాం. ఒక్కొక్క ఉండా తీసుకుని ఇలా గిన్నె షేప్లో తయారు చేసుకుని స్టఫింగ్ పెట్టడానికి తయారు చేసుకుందామండి, ఒక బౌల్ లాగా. ఇప్పుడు దీనిలో తయారైన బంగాళదుంప కూరని పెట్టుకొని అంచులన్నీ బాగా గట్టిగా సీల్ అయ్యి కూర బయటికి రాకుండా ఉండేలాగా మనం సీల్ చేసుకుందాం. ఇలానే మొత్తం అన్ని ఉండలు సీల్ చేసుకొని పక్కన ఉంచుకుందామండి. ఇప్పుడు ఒక్కొక్క ఉండని మనం రోల్ చేసుకుందాం ఫ్లాట్ బ్రెడ్ కింద.
ఇలా బాగా రోల్ చేసుకున్న వాటి మీద ఒక స్పూన్ తెల్ల నువ్వులు, ఒక స్పూన్ నల్ల నువ్వులు మిక్స్ చేసుకొని మరంత బ్యూటీ రావడానికి వాటిపైన వేసి కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకుని ఒక చిటికెడంత పిండి వేసి మరొకసారి రోల్ చేసుకుందాం. ఇలానే మొత్తం కుల్చాలన్నీ తయారు చేసుకుని తడి టవల్ కప్పి ఉంచుకోండి. ఇప్పుడు మనం మామూలుగా అయితే తందూరిలో పెట్టి చేసుకుంటాం, కానీ మన ఇంట్లో కనుక అట్ల రేకు మీద చేసుకుందామండి. బాగా కాలిన అట్ల రేకు మీద ఒక అరకప్పు నీళ్లు వేసి వాటిలో ఇలా తయారు చేసుకున్న కుల్చాలను వేసి మూత పెట్టి ఒక 4 నుంచి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద వదిలేద్దాం. 4 నిమిషాలకి చక్కగా ఫెర్మెంట్ అయిన పిండి కనుక బాగా పొంగిందండి. దీన్ని టర్న్ చేసుకుందాం. మంచి గోల్డెన్ కలర్ క్రస్ట్తో తయారైన ఈ ఆలు కుల్చాకి బటర్ కానీ నేతితో కానీ గ్రీస్ చేసుకుందామండి. ఒకవైపు అలానే రెండో వైపు కూడా గ్రీస్ చేసుకొని ప్లేట్లో పెట్టుకుందాం. ఇలా మొత్తం అన్నీ తయారు చేసుకున్న వాటిని ఇదే విధంగా మనం ఆవిరి మీద ఉడికించి బటర్తో గ్రీస్ చేసుకొని ఒక 2 నిమిషాలు కాల్చుకున్న తర్వాత వీటన్నింటిని ఒక ప్లేట్లో పెట్టుకుందాం. మనం ప్రయాణప్పుడు కావాలనుకుంటే స్టఫింగ్ లేకుండా ఇలా కుల్చాలు ఉట్టిగా చేసుకుని కూడా తీసుకెళ్తే చాలా రోజులు నిల్వ ఉంటాయండి. పిల్లలకి ఒక్కటిస్తే కడుపు నిండిపోతుంది. స్కూల్ లంచ్ బాక్సుల్లో అంత రుచిగా కూడా ఉంటాయి. ఇలా మొత్తం తయారైపోయిన వాటన్నింటినీ ఇప్పుడు సర్వ్ చేసుకుంటానికి ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకుందాం. దీనికి మనం కావాలనుకుంటే పన్నీరు కీమాతో కూడా స్టఫ్ చేసుకోవచ్చండి. ఇలా మొత్తం అన్నిటిని పెట్టి ఒక ఆలు కుల్చాని నేను కట్ చేసి మీకు చూపిస్తాను. స్టఫింగ్ ఎంత బాగా స్ప్రెడ్ అయిందో. ఇలా తయారైన వాటికి ఆలు లేకపోతే చోలే కర్రీ వాటన్నిటితో కూడా తినొచ్చండి. ముట్టుకుంటే మెత్తటి సాఫ్ట్గా తయారైన ఈ ఆలు కుల్చాలు పొద్దున్నుంచి రాత్రి వరకు తయారు చేసుకున్న మెత్తగానే అలాగే ఉన్నాయండి. వీటిని అల్లం మామిడికాయ స్వీట్ అండ్ సార్ చట్నీతోటి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలతో సర్వ్ చేయండి. ఇంకా పంజాబీ డాబాలకి ఎందుకండి, ఇంట్లోనే మనం ఈజీగా తయారు చేసేసుకునే ఈ ఆలు కుల్చాలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా తయారు చేసుకుని ఒక కామెంట్ రూపంలో కామెంట్ రాయండి. అలానే నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎక్కువ మందికి షేర్ చేయండి.